ఈ కోన్ నేను దీన్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాను సార్. ఇప్పుడు జస్ట్ మీకు బేసిక్ లెవెల్ చెప్తున్నాను. ఇక్కడ ఒక నైఫ్ తీసుకొని ఇక్కడ కట్ చేశాను, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కట్ చేశాను. ఇక్కడ కట్ చేస్తే నాకు ఫిగర్ ఏమైపోయిందంటే రైట్, ఇది ఇక్కడ ఇట్లా కట్ చేశాను అనుకోండి. సపోజ్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ తీసుకుంది, ఇక్కడ నేను ఇట్లా ఎగ్జాక్ట్గా ఇక్కడ కట్ చేశాను అనుకోండి, ఎగ్జాక్ట్గా కట్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ సర్కిల్ వస్తుంది, నాకు ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది, నాకు ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. అంటే కింద ఒక రేడియస్ ఉంది, పైన ఒక రేడియస్ ఉంది. వాల్యూమ్ ఏమైంది సార్? నాకు 1/3 ఇంటూ ఈ ఏరియా ఆఫ్ ది బేస్. ఏరియా ఆఫ్ ది బేస్ ఏంటి? πr² ఇంటూ హెచ్. ఇక్కడ నాకు ఎన్ని బేసులు కనబడుతున్నాయి? 2 బేసులు కనబడుతున్నాయి. 1/3 ఇంటూ పై, ఇది పెద్ద రేడియస్, ఇది చిన్న రేడియస్, ఇది కొంచెం దీనికి ప్రూఫ్ పెద్దది, నేను డీటెయిల్డ్గా ఫ్రస్ట్రమ్ డీటెయిల్డ్గా డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. ఇక్కడ ఒకటే ఒక రేడియస్ ఉంది, ఇక్కడ 2 రేడియస్లు ఉన్నాయి. r² రావాలి, క్యాపిటల్ R² స్మాల్ r² ప్లస్ r ఇంటూ r ప్లస్ r ఇంటూ r. రైట్, ఇక్కడ ఒకటే ఒక వృత్తం ఉంది స్మాల్ r², ఇక్కడ 2 వృత్తాలు ఉన్నాయి. సో కాబట్టి నాకు స్క్వేర్ రావాలి. ఫస్ట్ ఇది తీసుకోండి, దాని తర్వాత ఇది తీసుకోండి, దాని తర్వాత రెండింటిని కంబైన్ చేయండి. ఇక్కడ మనం సిమిలారిటీ యూజ్ చేస్తాము, r-r, అదంతా నేను డీటెయిల్డ్గా తర్వాత చెప్తాను. LSA ఏమైంది? హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ది బేస్, హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ది బేస్ into height, half into area of the base into height. ఇక్కడ కూడా ఏమైంది సార్? LSA half into area of the base πr² plus πr². Are you all with me? Sorry, half into perimeter, half into perimeter of the base into height. అంతే కదా సార్? 1/2 into slant height, into slant height, ఇంటూ స్లాంట్ హైట్, హాఫ్ ఇంటూ 2πr. ఇది 2πr, స్లాంట్ హైట్ ఏమో L, హాఫ్ ఇంటూ 2πr ఇంటూ L ఎంత అయింది? πrL. ఇక్కడ కూడా హాఫ్ ఇంటూ రైట్, హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ ది బేస్. పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఏమైంది? 2πr ప్లస్ 2πr ప్లస్ 2πr ఇంటూ L. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత వచ్చింది? π ఇంటూ r ప్లస్ r ఇంటూ L. అందరికీ అర్థమవుతుంది కదా సార్ బేసిక్ లెవెల్లో? రైట్, ఈ రెండిటికి కోరిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్టే బదులు కోన్ ఉంది, కోన్ని ఇక్కడ కట్ చేశాను, కట్ చేస్తే నాకు ఇక్కడ ఒక సర్కిల్ ఏర్పడ్డది. రైట్, సో ఇక్కడ నాకు 2 కోన్స్ కనబడుతున్నాయి, ఇది ఫ్రస్ట్రమ్. సో కోన్ ఎంత? 1/3 πr²h. 2 కోన్స్ కనబడుతున్నాయి, 1/3 πr². ఇది r కావచ్చు, స్క్వేర్ ఉండాలి కాబట్టి r ఇంటూ r. LSA 1/2 ఇంటూ perimeter of the base into height, 1/2 ఇంటూ 2πr ఇంటూ L. L అనేది స్లాంట్ హైట్. ఇక్కడ కూడా 1/2 ఇంటూ 2πr ప్లస్ 2π స్మాల్ r ఇంటూ L, π ఇంటూ r ప్లస్ r ఇంటూ L. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి సార్? LSA ప్లస్ 2 times the area of the base, 2 times the area of the base. దాని నుంచి వచ్చింది LSA ఏంటి? π ఇంటూ r ప్లస్ r ఇంటూ L, ఏరియా ఆఫ్ ది బేస్. బేస్ ఏ ఆకారంలో ఉంది? వృత్తము. πr² ప్లస్ πr². I hope the idea it is clear, right? So it is 1/3 πr²h. ఇక్కడ h రాసుకోండి సార్. మీకు లాజిక్ క్లియర్గా విజువలైజేషన్కి అందరికీ అర్థమైందా? ఏది కూడా బట్టి పట్టకండి సార్. ఫ్రస్ట్రమ్ అంటే కోన్ని కట్ చేస్తే వచ్చేది. ఎప్పుడైతే నేను ఇక్కడ ఇట్లా కట్ చేస్తున్నానో నాకు ఇక్కడ సర్కిల్ ఏర్పడ్డది, ఇక్కడ సర్కిల్ ఏర్పడ్డది. మనకు కోన్కి సంబంధించి మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్నే కోరిలేట్ చేసుకొని చేసేస్తే మనకు ఫ్రస్ట్రమ్ వస్తుంది. కొంచెం గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఇక్కడేమో 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్, ఇక్కడేమో 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ ది బేస్ πr² ప్లస్ π r స్మాల్ r². ఇది r² r ఇంటూ హైట్.
ఎల్ఎస్ఏ అంటే హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. బేస్ ఏమో వృత్తంలో ఉంది, హాఫ్ ఇంటూ 2πr ఇంటూ స్లాంట్ హైట్ ఎంత ఎల్, హాఫ్ ఇంటూ దీనికి ఏమవుతుంది 2π క్యాపిటల్ ఆర్, దీనికి ఏమవుతుంది 2π స్మాల్ ఆర్ ఇంటూ ఎల్. రైట్, ఇక్కడ టీఎస్ఏ అందరికీ అర్థమవుతుంది కదా సార్. టీఎస్ఏ ఎల్ఎస్ఏ ప్లస్ 2 times the area of the base, 2 times the area of the base, 2 times the area of the base. Total surface area ఏమవుతుంది π ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ దీనిది ఏరియా ఎంత సార్ πr స్క్వేర్, దీనిది ఏరియా ఎంత సార్ π ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్. ఫ్రస్ట్రమ్ ఇది, కోన్ నుంచి వచ్చిందే ఫ్రస్ట్రమ్, కోన్ నుంచి వచ్చిందే ఫ్రస్ట్రమ్, కోన్ నుంచి వచ్చిందే ఫ్రస్ట్రమ్, కోన్ నుంచి వచ్చిందే ఫ్రస్ట్రమ్. రైట్, నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది కోన్, ఇది పిరమిడ్, ఇది ఫ్రస్ట్రమ్. ప్రిజం జనరిక్ మనము ఏ ఫిగర్ పెట్టుకున్నా కానీ ఆ ఫిగర్ యొక్క వైశాల్యము చుట్టుకొలత కనుక్కుంటే చాలు. ఈ టెట్రాహెడ్రన్ ఒకసారి ఏపీపీఎస్సి డిఏఓ అడిగాడు సార్, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ ఘన పరిమాణము √2/12 ఇంటూ ఏ క్యూబ్. ఎల్ఎస్ఏ ఈ టెట్రాహెడ్రన్ ఏం ఫామ్ అవుతుందంటే దీంట్లో 4 ఫేసులు ఉంటాయి సార్, 4 ఫేసులు ఉంటాయి. ప్రతి ఫేజ్ సమబాహు త్రిభుజం ఉంటుంది, ప్రతి ఫేజ్ సమబాహు త్రిభుజం ఉంటుంది, ప్రతి ఫేజ్ సమబాహు త్రిభుజం ఉంటుంది. 4 ఫేజులు కాబట్టి రైట్ ఎల్ఎస్ఏ. రైట్, ఇటు 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 ఇట్లా మీరు ఒక ఫిగర్ నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను సార్. ఇది ఏమో రైట్ √2/12 ఇంటూ ఏ క్యూబ్, ఇదేమో √3/4 ఏ స్క్వేర్ ఇంటూ 3. ఇది ఏపీపీఎస్సి డిఏఓలో అడిగాడు. ఈ 3 గుర్తుపెట్టుకోండి సార్, ఈ 3 గుర్తుపెట్టుకోండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఇది √3 ఏ స్క్వేర్. కోన్, పిరమిడ్, ఫ్రస్ట్రము, ప్రిజము, టెట్రాహెడ్రన్ అన్నీ మనకు డిఏఓ ఎగ్జామ్లో వచ్చే 99% పూర్తిగా ఫార్ములా బేస్డ్ అయి ఉంటుంది. ఎస్, దీనికి నెక్స్ట్ లెవెల్ ఉంది, అది నేను ఏపీఎస్ఐ ఆర్ తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ స్టూడెంట్స్కి డీటెయిల్డ్గా నేను డిస్కస్ చేస్తాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి సార్, కోన్ వాల్యూమ్ అడిగాడు అనుకోండి, సిలిండర్ వాల్యూమ్, సిలిండర్ స్తూపంలో ఇట్లా నేను పెట్టుకుంటే వాల్యూమ్ ఎప్పుడూ కూడా కోన్కి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది 1/3 πr²h. ఈ మొత్తము ఈ 2 స్లైడ్లు మీకు అర్థం అవ్వాలి సార్. ఇది ఎస్పెషల్లీ ఇది 3 మెన్సురేషన్ 3Dలో లాస్ట్ 10-15 నిమిషాల నుంచి చెప్పిన పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఘన పరిమాణం అంటే ఏంటి, దాని తర్వాత ప్రక్కతల వైశాల్యం అంటే ఏంటి, దాని తర్వాత సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏంటి. టెన్షన్లో మీరు ఫార్ములా రైట్ మిస్ అయినా కానీ ఇది ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. క్యూబాయిడ్లో రైట్ నాకు రెక్టాంగిల్స్ యొక్క యూనియన్, క్యూబ్లో నాకు స్క్వేర్ యొక్క యూనియన్, సిలిండర్లో నాకు వృత్తం యొక్క యూనియన్, దాని తర్వాత రైట్ కోన్ వచ్చేసరికి ట్రయాంగిల్ ప్లస్ వృత్తము, పిరమిడ్ వచ్చేసరికి నాకు బేస్ ఏదైనా కావచ్చు. రైట్, పిరమిడ్ కోన్ సిమిలర్గా ఉంటుంది. కోన్ని నేను కట్ చేస్తే కోన్ అంటే బేస్ వృత్తం ఉంటుంది, ఆ బేస్ వృత్తం తీసేసి నేను ఏ ఫిగర్ పెట్టినా కానీ అది నాకు పిరమిడ్ అవుతుంది. వాల్యూమ్ ఎల్ఎస్ఏ టిఎస్ఏ ఎలా అయితే ఇది క్యాల్కులేట్ చేస్తానో సేమ్ ఇదే. బేస్ ఫిగర్ని మార్చండి, ఏరియాలు ఎల్ఎస్ఏలు మారుతాయి. దాని తర్వాత ప్రిజము, ఫ్రస్ట్రమ్ ఏమవుతుంది, కోన్ని కట్ చేస్తే అవుతుంది. ఈ టెట్రాహెడ్రన్ ఒక్కసారి దయచేసి మీరు నోట్స్లో రాసుకోండి సార్, ఏపీపీఎస్సి డిఏఓలో ఇచ్చాడు కాబట్టి మనకు ఈ 3 ఇంపార్టెంట్. రైట్, టెట్రాహెడ్రన్ ఇంకోటి కూడా ఉంది ఆక్టాహెడ్రన్. రైట్, సో √2/12 ఇంటూ ఏ క్యూబ్, అది క్యాట్ లెవెల్లో వస్తుంది. ఎల్ఎస్ఏ √3/4 ఇంటూ 3 ఏ స్క్వేర్ ఇంటూ 3. టిఎస్ఏ √3 ఏ స్క్వేర్. ఇది మీకు అర్థమవుతే చాలు. చాలా వరకు ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా రేపు మీకు వచ్చే ఎగ్జామినేషన్లో ఈ లాస్ట్ 3 స్లైడ్ల నుంచి కనీసము 5 క్వశ్చన్ల వరకు రైట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ క్వశ్చన్లు రావచ్చు. ఇది మీకు అర్థమవుతే ఒక రైట్ ప్రిజం ఉంది, బేస్ ఏమో ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ చూడండి సార్, నేనేమన్నాను సార్, ఇక్కడ రైట్ ప్రిజం, ఇక్కడ మీరు ఫిగర్ చూసేస్తే రైట్ ప్రిజం కావాలి, మీరే ఈ ఫార్ములాని డెరైవ్ చేస్తారు సార్. ఇది ప్రిజము, నాకు బేస్ ఏమో ట్రయాంగిల్ ఉందట. త్రిభుజం యొక్క వైశాల్యము ఇంటూ హైట్, త్రిభుజం యొక్క చుట్టుకొలత
ఇంటూ హైట్. టీఎస్ఏ ఎట్లయినా ఎల్ఎస్ఏ నుంచి వచ్చింది. ఇది ప్రిజం సార్, ఇది ప్రిజము. సో ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.